యోగాతో బరువు తగ్గడం సులభం కేవలం 21 రోజుల్లో. కషాల అశోక్ గారు వార్తా పేపర్లో ఉద్యమం జరుగుతున్నప్పుడు ఒక ఆర్టికల్ రాశారు. తెలంగాణ సమాజము తన అస్తిత్వానికి అస్మితకు తెలంగాణ క్యారెక్టర్కి తగ్గ రాజకీయ నాయకత్వాన్ని ఎంచుకోవడంలో పదే పదే విఫలమవుతుంది. 52 ముల్కీ ఉద్యమంలో ప్రజలు త్యాగాలు చేశారు, రాజకీయ నాయకులు బ్రోకర్లు అయ్యారు. 69 ఉద్యమంలో 379 మంది విద్యార్థులు ఆర్మీతో కొట్లాడి చనిపోయారు, వేల మంది అడవుల్లోకి వెళ్ళారు. అప్పుడు చెన్నారెడ్డి గారు ఇందిరాగాంధీతో రాజీ పడ్డారు. అయితే కేసీఆర్ అనే పేరు ఇప్పుడు తెలుసు. 2001లో కరీంనగర్లో సింహగర్జన పెట్టినప్పుడు మే 17 ఆర్ మే 27 ఆయన అప్పటిదాకా దుబాయ్ చంద్రశేఖర్ అనే పేరుంది, ఆయన కేసీఆర్ అనే పేరు లేదు. ఒక బక్కపల్చని వ్యక్తి, ఆయన ఎవరో కూడా తెలియదు. ఆయన ఎన్టీఆర్ లాగా అందగాడు కాదు, రాముడు కాదు, కృష్ణుడు కాదు, ఆజాన్ బావుడు కాదు, స్వాతంత్ర సమరయోధుల కుటుంబం కాదు, అపర మేధావి కాదు. ఒక మామూలు బక్కపల్చని ఎమ్మెల్యే తెలంగాణ పేరుతో ఒక మీటింగ్ పెడితే లక్షల మంది ప్రజలు ఎందుకు వచ్చారంటే 69 తెలంగాణ ఉద్యమకారులు, ఈ లెఫ్ట్ పార్టీలు, తెలంగాణ ప్రజా సంఘాలంతా నిర్మించిన చైతన్యంతో ఆయన ఏమంటారంటే, నేను నా ముసల్ది మియా और బీబీ మేమిద్దరం ఇక్కడ ఉన్నాం, మాకు పావుసేరు బియ్యం పెట్టుకుంటే సరిపోతుంది, నా కొడుకు కూతురు అమెరికాలో అద్భుతంగా సెటిల్ అయ్యారు, నేను ఎటువంటి పదవులు తీసుకోను, తెలంగాణ రాష్ట్రానికి కాపలా కుక్కలాగా వాచ్ డాగ్ లాగా ఉంటా, తెలంగాణ ప్రజలు ఇప్పటికే చాలా నష్టపోయారు, కాబట్టి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం, తెలంగాణ ప్రజల స్వేచ్ఛ కోసం, స్వాతంత్రం కోసం నా ఊపిరి ఉన్నంత వరకు నేను కొట్లాడతా అని చెప్పి నమ్మించిండు. ఆయన ఏమంటాడంటే, ఈ పరిణామ క్రమంలో ఉద్యమ క్రమంలో నేనేమైనా పదవులు తీసుకుంటే నన్ను రాళ్లతో కొట్టి చంపండి అంటాడు, దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అంటాడు, నా కుటుంబ సభ్యులకు ఎటువంటి పదవులు లేనంటాడు. ఆ మాటలతోటి కేసీఆర్ గారు తెలంగాణ సమాజం ముందు అరే నేనేమైనా తప్పు చేస్తే నన్ను రాళ్లతో కొట్టి చంపమంటుండు, నా కుటుంబంలో ఎవరికి ఎటువంటి పదవులు తీసుకొని అంటుండు అని చెప్పి నమ్మించాడు. అయితే దురదృష్టవశాత్తు తెలంగాణ ప్రజల మంచితనాన్ని, అమాయకత్వాన్ని, ఆవేశాన్ని అడ్డం పెట్టుకొని 2001లో అట్లా మాట్లాడిన కేసీఆర్ 2004 ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని తెలంగాణ రాకముందే కేంద్ర మంత్రి పదవి తీసుకున్నాడు. ఆ మంత్రి పదవి కూడా ఫస్ట్ షిప్పింగ్ శాఖ తీసుకున్నాడు. తెలంగాణలో సముద్రం లేవు, ఓడర్ రేవులు లేవు. మరి ఆ షిప్పింగ్ శాఖ వల్ల వాళ్ళు ఇచ్చినా కూడా ప్రయారిటీ తెలంగాణకు ఉపయోగపడాలి కదా. ఇప్పుడు ఓడర్ రేవులు, షిప్పింగ్ దేశంలో ఉంది, తర్వాత కార్మిక శాఖ మంత్రి అది వేరు. నేను ఏమంటున్నా అంటే అసలు ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అంటే, నువ్వు అన్నావు కదా ఎటువంటి మంత్రి పదవులు తీసుకోవాలని. మరి 2006-7లో హరీష్ రావు గారికి ఏమో ఎమ్మెల్యే కాకుండానే మంత్రి పదవి ఇచ్చిండు మేనల్లుడికి. 4 మంత్రి పదవులు తీసుకున్నారు, అదైపోయిందా. సెకండ్, నా కొడుకు కూతురు అమెరికాలో ఉన్నారు, వారు రాజకీయాల్లోకి రానని చెప్పిన కేసీఆర్ గారు కొడుకుని తీసుకొచ్చిండు, కూతురుని తీసుకొచ్చిండు. కొడుకుకేమో సిరిసిల్లలో కేకే మహేందర్ రెడ్డి అని మా అన్న ఉద్యమంలో తన జీవితం అంతా కోల్పోయి ఆస్తులు అమ్ముకొని ఎమ్మెల్యేగా గెలవబోతున్న కేకే మహేందర్ రెడ్డి గారి టికెట్ కొడుకుకి ఇచ్చాడు. అవును. కూతురుకేమో తెలంగాణ జాగృతి అనే సంస్థ పెట్టించిండు, తెలంగాణ బతుకమ్మ పేరుతో ఆమెను పాపులర్ చేసిండు. తర్వాత కొడుకును మంత్రి చేసిండు, కూతుర్ని ఎంపీ చేసిండు, మేనల్లుడు మంత్రి అయిండు. ఆయనకి మందుగోళీలు ఇచ్చే సడకుడు కొడుకు సంతోష్రావు రాజ్యసభ అయిండు, ఆయన బంధువు వినోద్రావు ఎంపీ అయిండు. తెలంగాణ ప్రభుత్వం రాకముందు ఇన్ని పదవులు తీసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక మొత్తం 17 మంత్రి పదవులు ముఖ్యమంత్రితో ఉంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి, కేసీఆర్ గారి కొడుకు మంత్రి కేటీఆర్ గారు, కేసీఆర్ గారి మేనల్లుడు హరీష్ రావు గారు మంత్రి, ముగ్గురు. వాళ్ళ బంధువు దయాకర్ రావు గారు మంత్రి, జూపల్లి కృష్ణారావు గారు వెలమ సామాజిక వర్గం. ఉన్న 17లో 0.1% ఉన్న వెలమ దొరలకి 5 మంత్రి పదవులు ఇచ్చిండు, 6 రెడ్లకి పదవులు ఇచ్చిండు, అంటే 11. 50 to 60% ఉన్న బీసీలకి సరైన ప్రాతినిధ్యం ఇవ్వలే, మహిళలకు 1 మంత్రి పదవి కూడా ఇవ్వలే. 5% ఉన్న రెడ్లకి 6 మంత్రి పదవులు ఇచ్చిండు. 0.1% ఉన్న వెలమ దొరలకి ఆయన కొడుకు, ఆయన కూతురు, ఆయన మేనల్లుడితో పాటు ఇంకో 2 వెలమ దొరలకి ఇచ్చి 5 మంత్రి పదవులు ఇచ్చిండు. మరి అప్పుడు సామాజిక తెలంగాణ అనే అంశం మీకు ఎందుకు గుర్తురాలే కవితక్క? ఆ రోజు తెలంగాణ అనేది ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఎక్కువ మంది ఉన్నారు. శ్రీకృష్ణ కమిషన్ రిపోర్ట్లో స్పష్టంగా చెప్పింది, ఇక్కడ ఉన్న వెలమ దొరలు, ఇక్కడ ఉన్న రెడ్డి పెత్తందారుల చేతిలో మెజారిటీ ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రజలు పేదోళ్ళు ఉన్నారు. తెలంగాణ ఏర్పడితే డీసెంట్రలైజ్ చేసేది, కింది కులాలకు కూడా పాలనలో భాగస్వామ్యం వస్తుందని చెప్పింది. తెలంగాణ పేరుతో మీరు దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అని దగా చేసింది మీ నాన్ననే. ఉప ముఖ్యమంత్రి చేశాడు, దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పాడు. ఆయన ఉప ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పాడు, ఆయన చెప్పింది దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు. మరి ఏ రోజన్నా కవిత గారు డాడీ, ఓ మై డియర్ డాడీ,
దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అని దగా చేసింది ఎవరు? 1200 మంది ఒక్క రక్త బొట్టు చిందకుండా తెలంగాణ తీసుకొస్తా అని చెప్పిన ఓ డాడీ 1200 పిల్లలు ఎందుకు చచ్చిపోయారు డాడీ అని అడిగినవా కవితక్క? ఆమెకు పదవి ఉంది కదా. ఇప్పుడు పదవులు ఉన్నప్పుడు పెదాలు మూసుకుంటారు. ఇప్పుడు శ్రీశ్రీ గారు ఏమంటారు? ప్రపంచం దుఃఖం అంతా శ్రీశ్రీ గారి దుఃఖం, కృష్ణశాస్త్రి గారి బాధ అంతా ప్రపంచ బాధ అన్నట్టు. ఇప్పుడు కవిత గారికి ఆస్తి పంపకమో వాటాల కొట్లాటనో అవమానమో ఏదో జరిగి ఇప్పుడు ఆమె వచ్చి ఇవన్నీ మాట్లాడుతుంది. తను ఇప్పుడు కూడా ఎమ్మెల్సీ ఉంది కదా, అట్లా అనుకుంటే పదవి ఇప్పుడు కూడా తను ఎమ్మెల్సీగా ఉంది. ఆమె ఏమనుకుంటుంది? ఆమె స్థాయి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, లేకపోతే రేపు రాబోయే అధికారంలో ముఖ్యమంత్రి పదవి. ఆమె ఏమనుకుంటుంది? హరీష్ రావు నాకన్నా దేనిలో గొప్పోడు, కేటీఆర్ దేనిలో గొప్పోడు, సంతోష్ రావు దేనిలో, ఎందుకంటే వాళ్ళ టాలెంట్ ఏందో ఈమెకు తెలుసు కదా. ఒక రకంగా చూస్తే ఆ కుటుంబం మొత్తంలో కేసీఆర్ తర్వాత షార్ప్ కవిత గారే. ఆమె సొంతంగా తెలంగాణ జాగృతి పెట్టుకొని బతుకమ్మని ఆమె స్వయం కృషితోటి ఎదిగింది. ఇప్పుడు ఏ మాటకు ఆ మాట చెప్పాలి. ఆమె 2006-7లో నాకు పరిచయం అయినప్పుడు ఒక టీవీ ఛానల్ పేపర్ పెడతా అని చెప్పి నా దగ్గరకు వచ్చినప్పుడు ఆమె ఒక ప్రయోగం చేసినప్పుడు కొన్నేళ్లకే తుమ్మేటి రఘుతమ్ రెడ్డి గారిని ఒక ఎడిటర్ ఉండే, మన అల్లం నారాయణ గారి బ్రదర్ అల్లం రాజయ్య గారు గౌరవ సలహాదారులు గారు ఉండే, కొంతమంది టీం తోటి మేము ఒక తెలంగాణ టుడే అనే పేపర్ నా పేరుతోటే ఉండే. ఆమె పెట్టుబడి పెట్టింది. ఒక 2-3 నెలలు కాగానే కవిత గారు పిలిచి కళ్ళెమ్మటి నీళ్లు పెట్టుకొని మా మెయిన్ అకౌంట్ నుంచి నాకు లింక్ కట్ చేసిర్రు, ఈ మీడియా ప్రాజెక్ట్ ఆపేయమంటున్నారు. ఎవరు ఆపేయమన్నారంట? వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ నాన్న, వాళ్ళ అన్న, వాళ్ళ బావ. ఎందుకంటే ఆమె ఎదగడం వాళ్ళకి ఇష్టం లేదు. ఇది ఇప్పుడు కవిత గారి కన్నీళ్లు నిన్న పెట్టిన కన్నీళ్లు కాదు, 2006-7లోనే కన్నీళ్లు ఉన్నాయి. మరి వాళ్ళే తర్వాత అంతఃపురంలో కొట్లాటలు ఎట్లుంటాయంటే బయటపడే కొద్దిగానే ఉంటాయి, లోపల జరిగే. ఇప్పుడు సమాజంలో జరిగే సంఘర్షణ వాటాల కొట్లాట, ఈ రాజరికంలో లేకపోతే అధికారము డబ్బుల కోసం కొట్లాట ఉంటది. ఇప్పుడు జనరల్ గా మనది పురుషాధిక్య సమాజం, మనం ఎంత అన్నా కూడా మహిళలకి ఇంకా సాధికారత రాలే. అది అట్లాంటిది ఒక వెలమదొరలు, ఫ్యూడల్ వెలమదొరలు నియంతలాగా ఉన్న కేసీఆర్ కుటుంబంలో కూతురులాగా కాకుండా మహిళని మహిళగా కాకుండా వివక్ష ఉంది. అది అంతవరకు నేను ఒప్పుకుంటా. ఇక్కడ ఒకటి పాయింట్ విఠల్ గారు, మీరు చెప్పినట్లు ఆమెకు అప్పట్లోనే వాళ్ళకి ఎదిగేది ఇష్టం లేదంటే తర్వాత ఆమె ఎంపీ అయింది, తర్వాత ఎమ్మెల్సీ అయింది, మరి అట్లా ఎదిగేది లేకపోతే ఎంపీ ఎమ్మెల్సీ అయ్యారు కదా. కేటీఆర్ గారు కవిత గారు అమెరికా నుంచి రాగానే ఇద్దరు ఎమ్మెల్యే టికెట్ కావాలని పోటీ పడ్డారు. పోటీ పడితే అప్పుడు దిలీప్ గారు వీళ్ళు పెద్ద మనుషులంతా కూర్చోబెట్టి ఇద్దరులో ఎవరికన్నా ఒకళ్ళకే ఇస్తామంటే అప్పుడు కేటీఆర్ అప్పటి నుంచే పోటీ పడ్డది. ఆమె 2006-7లోనే నాకు ఎమ్మెల్యే టికెట్ కావాలంటే ఆమె అధికారం వచ్చినప్పుడు ఇచ్చిర్రు. ఫస్ట్ అప్పుడు జాగృతి పెట్టిర్రు, బతుకమ్మ అన్నారు, బతుకమ్మకి డబ్బులు ఇచ్చిర్రు, బతుకమ్మ పేరుతో ఎంపీ అయింది. నెక్స్ట్ టైం ఓడిపోయింది కదా. అవును, నిజామాబాద్ ఓడిపోయింది. తర్వాత పాపం ఇప్పుడు ఇక్కడ ఉన్నోళ్ళేమో కేసీఆర్ గారు చుట్టూన్న హరీష్ రావు, కవిత, కేటీఆర్, సంతోష్ వీళ్ళంతా 100,000 కోట్ల లక్షల కోట్లు సంపాదించుకుంటే ఆమెను అప్పుడే ఢిల్లీకి పంపించారు. ఔటర్ రింగ్ రోడ్డుకి పంపిస్తే ఆమె ఢిల్లీలో పోయి 100 కోట్ల లిక్కర్ స్కామ్ ఇరుక్కుంది. ఇప్పుడు హరీష్ రావు ఇంతవరకు మరకబడలే, సంతోష్ రావు మీద పబ్లిక్ ఎక్కడ రాలే, కేటీఆర్ గారి మీద ఆరోపణలు, కేసీఆర్ గారు ఈమెకి అప్పటి నుంచే వివక్ష ఉందని అర్థమవుతుంది ఆమె మాట్లాడిన దాన్ని బట్టి. ఈమె ఇప్పుడు అందరేమో సంతోష్ రావు అనేటోడు 100 కోట్లు 1000 కోట్లు అమెరికాలో విల్లాలు, ఫామ్ హౌజులు, ఆస్ట్రేలియాలో ఎస్టేట్ సంపాదించుకోండి అని చెప్తున్నారు. హరీష్ రావు ఆగర్భ శ్రీమంతుడు అని చెప్తున్నారు, కేటీఆర్కి ఆస్తులు ఉన్నాయని చెప్తున్నారు. ఈమె బాధ ఏంటంటే నాకు అప్పటి నుంచి మా నాన్న ముఖ్యమంత్రి అయినా కూడా నాకు పెత్తనం ఇయ్యలే, నా పేరు నేను చెప్పింది ఏమి నడవలే, నా పైరవీలు నడవలే కాబట్టి ఆమె పాపం ఢిల్లీ పోయి లిక్కర్ స్కామ్ లో పోయి తెలంగాణ ఇజ్జత్ తీసింది, ఆమె ఇజ్జత్ పోగొట్టుకుంది. పాపం ఇక్కడ అవకాశం లేదు, ఆ వివక్షతో అక్కడికి పోయింది, ఇరుక్కుందో, ఇరికించిందో, ఆమె కావాలని చేసిందో, సిబిఐ తిహార్ జైల్లో ఏం జరిగిందో అదంతా మనకు తెలుసు. అంటే ఇక్కడ ఆమె మీద ఇప్పుడు ఇంతకుముందు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆమె చాలా ప్రియారిటీ ఉండేది, మీకు తెలుసు. ఎక్కడికి పోయినా నాయకులు కానీ కార్యకర్తలు కానీ క్యాడర్ అంతా కూడా ఆమెకు బ్రహ్మరథం పట్టేవాళ్ళు. సో అట్లాంటి ఆమెను అంటే డబ్బు సంపాదించుకోకుండా నిరోధించే అంటే చాలా పనులు ఏమి చెప్తే జరిగాయని కూడా అంటారు కదా మిగతా పార్టీలో. అంటే లోపల ఏం జరిగిందో పక్కకు పెడితే మనకి నిన్న కవిత గారు చెప్పిన దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. బిట్వీన్ ద లైన్స్ అంటే పేరుకు నేను కేసీఆర్ కూతురునే తప్ప ఆమె ఎవరితో పోల్చుకుంటుంది? హరీష్ రావు, సంతోష్ రావు, కేటీఆర్ తో పోలిస్తే నాకు వివక్ష జరిగింది. ఈ దొంగ కొడుకులు ఒక్కొక్కడు 1000 కోట్లు 100 కోట్లు సంపాదించుకున్నారు. మా నాన్న దేవుడే, మా నాన్న చుట్టూ దయ్యాలున్నాయని చెప్తుంది. నేను మా నాన్నగారికి రాసిన లెటరు, వ్యక్తిగతంగా రాసిన లెటరు లీక్ ఎట్లయింది, ఆ లీక్ వీరులు ఎవరని అడిగింది. దానికి అవతల నుంచి కేటీఆర్ వైపు నుంచి బీఆర్ఎస్ నుంచి ఏమన్నారు,
మా పార్టీలో కూడా కొంతమంది కాంగ్రెస్ కోవర్ట్లు ఉన్నారని ఇండైరెక్ట్ గా కవిత వెనకాల రేవంత్ రెడ్డి గారు ఉన్నారని చెప్పిండు. అన్నారు కేటీఆర్, మా కుటుంబ సభ్యులే అన్నారు. ఇంకా చెప్పాలంటే కోవర్ట్లు ఉన్నారు అన్నాడు. కోవర్ట్లు కవితని రేవంత్ చెప్పాలంటే మా కుటుంబ సభ్యుల్లోనే ఉన్నారని కేటీఆర్ స్పష్టంగా చెప్పాడు. ఆయన డైరెక్ట్ గా కవితని రేవంత్ రెడ్డి ఆడిస్తున్నాడు, ఈమె తోలుబొమ్మ అని చెప్పిండు. అప్పుడు కవిత గారు ఏమన్నారు, మా నాన్నకి నేను రాసిన వ్యక్తిగత లేఖ లీకు చేసిన లీకు వీరులు ఎవరో చెప్పమంటే గ్రీకు వీరులు ఎందుకు మాట్లాడుతున్నారు అన్నది. ఒక ఆయన నల్లగొండ జిల్లా ఆయన 3 అడుగులు ఉండే లిల్లిపుట్టు ఆయన కూడా మాట్లాడుతుండు, ఆయనకేం తెలుసు అది ఇది అని మాట్లాడింది. ఆయన ఏమన్నాడు, నువ్వు 2001లో ఎక్కడున్నావు నేను ఉద్యమాలు చేసినప్పుడు జగదీశ్వర్ రెడ్డి గారు ధీటుగా సమాధానం చెప్పారు. సెకండ్ అది అయిపోయింది. జగదీశ్వర్ రెడ్డి గారిని లిల్లిపుట్ అన్నది, వాళ్ళ అన్నని గ్రీకు వీరుడు అన్నది, వాళ్ళ ఇంకో అన్నని లీకు వీరుడు అన్నది. తర్వాత ఏమన్నది, కార్తీక్ రెడ్డి గారిని పెద్దవాళ్ళ మధ్యలో నువ్వెందుకు వస్తున్నావు బాబు, చిన్న బాబు, నువ్వు లాలీపాప్ చీక్కుండా కూర్చోకుండా పిప్పర్మెంట్ తినే వయసు నీది, నువ్వు పెద్దవాళ్ళ గొడవలోకి రాగానే కార్తీక్ రెడ్డిని అన్నది. ఇది అయిపోయినాక వాళ్ళ నాన్నని మాత్రం దేవుడు అన్నది. ఈ దయ్యాల పేర్లు చెప్పలే. సెకండ్ వచ్చేసి లేటెస్ట్ గా ఏమన్నది, లిల్లిపుట్టు 3 అడుగుల లిల్లిపుట్టు అని అవమానించి ఇప్పుడు 6 అడుగుల బుల్లెట్ ఉంది కదా, ఆయన అసలు దొంగ మా దొంగ బావ హరీష్ రావు, ఈ తన్నీరు హరీష్ రావు అనేటోడు పైకి కనపడతాడు ట్రబుల్ షూటరు, లోపల వీడు పెద్ద బబుల్ షూటరు, వీడిని పట్టుకొని తనండి, తన్నీరు హరీష్ రావు అనే మా దొంగ బావని పట్టుకొని తనండి అని చెప్తుంది. మా ఇంకో అన్న రాజ్యసభ సభ్యుడు ఉన్నాడు, గోళీలు అందించే గోళీరావు ఉన్నాడు కదా, ఈయన ఇప్పుడు కేసీఆర్ అనేట ఆయన ఒక మోనార్కు, ఒక కోనార్కు, ఒక సీతయ్య టైపు. ఒకసారి కవిత గారితో నేను మాట్లాడుతూ కవిత గారు చెప్తుండే, మా నాన్న సీతయ్య టైపు, ఎవరు మాట అయినారు అన్నది. కొన్ని రోజులు అయినాక సీతయ్య మాట కూడా ఎవరు విన్నారు అన్న. ఇవాళ కేసీఆర్ అనేట ఆయన తెలంగాణ సమాజంలో ఒక బాహుబలి లాగా 4 కోట్ల మందికి నాయకుడు ఉన్న కేసీఆర్ గారిని ఒక హరీష్ రావు, ఒక సంతోష్ రావు చేతిలో బందీ అయిపోయిందంటే కేసీఆర్ గారు డమ్మీ అయిపోయిందని చెప్తుందా కవిత, లేదా కేసీఆర్ గారికి ఏం తెలియదని చెప్తుందా? And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel.